ఊడ్చే కాడికెళ్ళి బట్టలు ఉతికేదాకా అన్నీ మనం అయిందాకా కావు. అన్నీ మనం చేసినా ఇంట్లో ఏదో ఒక ముచ్చట గట్టిగా మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు, గప్పుడే గంత హుషారైనవా, నోరు ముయి అని గజ్జన బెదిరిస్తారు అత్తమామలు. ఇక రిజర్వేషన్ పుణ్యమా అని చెప్పి లేక లేక ఊర్లో సర్పంచ్గా గెలిస్తే పేరుకు మనం అన్నింటికి పెత్తనేమేమో పెన్మిటికి అన్నట్టు మొత్తం గాలదే నడుస్తుంది. ఇక గిన్ని దినాలంటే గట్ల నడిచింది కానీ ఇక గిప్పటి సందికి గట్ల నడవదు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ 33% పెరగబోతున్నది మళ్ళా. कि हमें विकसित भारत का लक्ष्य हासिल करना है तो हमें हमारी मातृशक्ति को, हमारी नारी शक्ति को, उनके पूर्ण सामर्थ्य का राष्ट्र के विकास में जोड़ना ही होगा। हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए। సెంట్రల్ సర్కారు తెస్తున్న 33% మహిళా రిజర్వేషన్ను ముల్లోకాలు ఉన్నోళ్ళందరూ మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా గిది చాలా మంచి బిల్లు. మహిళలందరూ ముంగలకు వస్తారు. మహిళలందరూ చట్టసభలలో పోటీ చేసి రిజర్వేషన్ ప్రకారము పక్క పార్లమెంట్లో కొట్లాడతారు అని చెప్పి మహిళలందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మహిళలందరూ మద్దతు తెలుపుతున్నారు.